ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో మీడియా కూడా రాజ్ తరుణ్ ఇంటిని ముట్టడించే కార్యక్రమం ఏదో చేపడుతున్నాయి. ఈరోజు మళ్ళీ ట్రోల్స్ అవుతున్నాయి. వెళ్ళిందా, నిజంగానే వెళ్తుందా ఏంటి అసలు? అదే అంటున్నా సార్, అంటే లిటరల్లీ తప్పు మనం ఏదో పెట్టుకొని కూడా అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తూనే ఉంటాం. అది ఎందుకంటే నేను మహిళ, నన్ను ఎవరు ఏం చేయలేరు, పోలీసులు బలంతో గుంజలేరు, ఏమి చేయలేరు, నేను అక్కడే ఉంటా, ఏం చేస్తావు, ఏమి చేయలేరు, నేను మహిళ అంతే. దాంతో ఆడుతున్నారు అందరూ కాదు సార్, ఇలా పాయింట్ నాట్ వన్ ఉంటారు, కానీ ఈ ఒక్క మహిళ 100 మంది మగాళ్ళతో ఆడుకుంటున్నారు. ఇదే చెప్తున్నా కదా, ఇంతకుముందు నా మీద ఇప్పుడు ఎవరైతే ఒక అమ్మాయి కేసు పెట్టిందో ఆ అమ్మాయి ఇంతకుముందు 6 మంది మీద రేపు కేసు పెట్టింది. 6 మంది మీద, మొగుడు మీద 498, ప్రియుడి మీద రేపు, తర్వాత ఈవిడ అప్పు ఇచ్చిన వాడు అడిగితే వాడి మీద, వాడి ఫ్రెండ్స్ మీద రేపు, తర్వాత కేసు సాల్వ్ చేయమని వెళ్తే ఎస్పీ దీంట్లో పాస్ లేదంటే ఆ ఎస్పీ మీద రేపు. ఇట్లా ఇన్ని కేసులు పెట్టుకుంటూ వాళ్ళు మళ్ళీ వచ్చి కూడా కేసులు పెడుతున్నారు సార్. మనం చూస్తూ మూసుకొని కూర్చోవాలంతే. నేను ఒక్కటి చెప్తున్నా, ఇందు మూలంగా మగాడికి మీరు న్యాయం చేయరు, చట్టపరంగా సెక్షనే లేదు. మగాడిని బ్రేకప్ అయిపోతే వెళ్ళి సార్ ఈ అమ్మాయి నన్ను వదిలేసింది, నన్ను వాడు ఇరికించడానికి 100 సెక్షన్స్ ఉంటాయి కానీ మగాడికి ఒక సెక్షన్ కూడా. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారు సార్? మాకు న్యాయం జరగదు, మా న్యాయం మమ్మల్ని చేసుకోమంటారా? మేమే వెళ్ళి మా న్యాయం చేసుకోవాలా? అంతే కదా, మీరు న్యాయం చేయరు. ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి, లేకపోతే ఒక అమ్మాయిని కొట్టేశాడు, ఇచ్చి కొట్టాడు, ఇది చేశాడు, ఇవన్నీ చేస్తున్నారు అంటే చట్టం మీద వాళ్ళకి గౌరవం లేదు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందనే భరోసా మగాడికి లేదు. మగాడికి ఆ భరోసా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడు అటువంటి పనులు చేయడు. వెళ్ళి నేను కూడా ఫైట్ చేస్తా లీగల్గా. అరే నువ్వు FIR పెట్టవు, కేసు పెట్టవు, పోలీస్ స్టేషన్లో సెక్షన్లు లేవు, చట్టం లేవు, ఏం చేయాలి మగాడు? వాడు ఇది వాడే చేసుకోవాలా, వాడి న్యాయం వాడే చేసుకోవాలా? మీరు ఇదే కోరుకుంటున్నారా? ఇదే నా ప్రశ్న. రైట్. మరి ఏంటి సార్ ఇప్పుడు ఇది ఇలాగే కొనసాగుద్దా ఏంటి, ఏం చేద్దాం? సింపుల్, తప్పుడు కేసు తీసేసాయి, నువ్వు చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ అడుగు. నాకు అక్కర్లా, మీకు సార్ మీడియాని వెరిపుష్పాలను చేసింది, వెరిపుష్పాలను, వాళ్ళందరికీ క్షమాపణ చెప్పు. తప్పుడు కేసు పెట్టాను పోలీస్ స్టేషన్ లేకపోతే తప్పుడు కేసు తీసేసి, అండ్ నువ్వు చేసిన తప్పులకి నీ మీద పెట్టేసి కేసులకి భరించు. నిజమైన ఇదైతే అది నికార్సెంతనం. ఇది జరగాల్సింది కదా, ఇదే కదా న్యాయం. నేనేం తప్పు మాట్లాడలే కదా, ఇదే న్యాయం, ఇదే జరగాలి. ఇది ఏమిటి సార్, వాళ్ళిద్దరు సెటిల్ అయిపోతారు సార్, వాళ్ళిద్దరు ఎప్పుడు క్లోజ్ అవుతుంది సార్? ఈ డిస్కషన్ జరగాలి. ఈ డిస్కషన్ వాళ్ళిద్దరి కోసం కాదు, రాస్తారు లావణ్య కోసం కాదు, మగాడు 0.5 గాడు కాకుండా ఉండడం కోసం అంతే. సో థ్యాంక్ యూ భాష గారు. ఎందుకంటే నేను కూడా అంటే మీరు ఈ మాట చెప్పంగానే సరే అసలు ఏంటి చూద్దాం ఒకసారి మాట్లాడదాం మీతో అనిపించింది. నిజంగానే మీరు అన్నట్టుగా ఒక పాయింట్, మంచి పాయింట్. అది ఒక్కరైనా సరే ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడకపోతే నిజంగా మగాళ్ళు కాదు మోగాళ్ళం అయిపోతాం. అది నిజంగానే కొన్ని సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు సరే మీరు కానీ మీ కళ్ళ ముందు కనబడుతుంది ఒక్క కేసులో 3 మగాళ్ళు సఫర్ అవుతున్నారు. కానీ బట్ మీకు ఒక మానసిక అంటే దాన్ని ఏమంటారు, మనశ్శాంతి కోల్పోయి మీరు తిరుగుతూ ఉన్నారు. సో అంటే ఇప్పుడు నా ఉద్యోగం పోద్దని కూడా ఏంటి మీ జాబ్ అన్ని బాగానే ఉన్నాయి కాదు సార్? వాళ్ళు దెబ్బ కొడితే వీడు కామ్గా ఉంటాడు, వీడి మీద బురద చల్లితే కామ్గా ఉంటాడు అని చెప్పి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. సో వాళ్ళు దెబ్బ కొట్టే కొద్ది నేను వస్తున్నాను. ఓకే, అదే వాళ్ళు నిన్న ఆడియో రిలీజ్ చేశారు, నేను రిలీజ్ చేశాను, ఇంకా చేయండి, నేను చేస్తాను. సో మరి దీన్ని కూడా మీరు తెగేదాకా లాక్కుండా కొద్దిగా కన్క్లూజన్. నాకు తెగడం ఏమీ లేదు సార్, నా పాయింట్ ఇదే. తప్పుడు కేసు తీసేదాకా నా పోరాటం ఆగదు. ఈయన మీద కాదు, ఎవరు తప్పుడు కేసులు పెట్టినా నాకు ఆల్రెడీ చాలా మంది ఫోన్లు వస్తున్నాయి సార్, మీరు పోరాటం చేస్తున్నారు, నాకు నచ్చింది. మా అన్నయ్యకి కూడా ఇట్లాగే గురైంది, ఒక ఆవిడ ఇప్పుడే ఫోన్ చేస్తుంది, మీరు వింటారా కాల్? పాపం సార్, నిజంగా అన్ని రకాల కేసులు పెట్టి డబ్బులు కొంచెం నాకు ఎంతో కొంత సెటిల్ చేయండి. నేను ఒక్కటే అడుగుతాను సార్, మన కూతుళ్ళని మన అక్క చెల్లెల్ని పెంచాల్సిన పద్ధతి ఏంటి? ఎవడో ఒకటి నిన్ను చూసుకుంటాడు రేపు ఫ్యూచర్లో, వాడి పంచ నువ్వు బతుకు. ఇది కాదు మనం నేర్పించాలి. నీకు 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చాడు దేవుడు మగాళ్ళలాగే. ఇవాళ మగాళ్ళు ఎవరు మగాళ్ళకి ఆడవాళ్ళు ఏ విషయంలో తీసిపోరన్నారు కదా, అసలు మగాళ్ళ కన్నా ఆడవాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవాళ మీరు ఇటుకలు మోయక్కర్లా, ఇవాళ రేపట్లో అన్ని మగాడు చేసే అన్ని పనులు ఆడవాళ్ళు చేయగలరు ఈక్వల్. సో మనం నేర్పించాల్సింది వాళ్ళకి ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మొగుడి దగ్గర పైసలు అడుక్కోవడం, భరణాలు ఆభరణాలు ఇవి కాదు రైట్గా పెంచడం అంటే ఏంటంటే ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడేది. నేను అదే అడుగుతున్నా, ఇవాళ ఇంతమంది ఈవిడ కోసం వస్తున్నారు కదా, ఆవిడకి ఎవరన్నా ఒక ఉద్యోగం ఆఫర్ చేయండి. మీకు మీ జర్నలిస్టులు వచ్చారు కదా, మీ దీంట్లో ఒక టీవీ ఛానల్లో ఒక విలేకరుగా పెట్టండి, బతుకుతుంది ఆవిడ, బతుకుతుంది. అది ఇవ్వరు. ఎంతసేపు మగాడి దగ్గర నుంచి ఎలా డబ్బులు గుంజాలి, ఆడు ఎంతో కొంత సెటిల్ చేస్తాడు కదా, ఏమిటిది?
నీకు కాళ్ళు చేతులు ఉన్నాయి, నువ్వు చదువుకున్నావు, ఏం గాడు ఉద్యోగం చేసుకోవడానికి. ఆత్మ గౌరవంతో బతకండి, అడుక్కొని కాదు అనేది మనం నా కూతురికైనా నేను ఇదే నేర్పిస్తాను.